ప్రార్థించిన తండ్రి గారికి దేవుడు తోడయ్యుండి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచి తన పిల్లల్ని, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మనం వాక్యం వింటున్నాం. మొదట న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఒత్నియేలు న్యాయాధిపతి గురించి మనం విన్నాం. మరి దేవుడు ఒత్నియేలు పట్ల ఏం చేశాడో, తన ద్వారా ప్రజలకు ఏం చేశాడో విన్నాం. తర్వాత ఏహూదు న్యాయాధిపతి ద్వారా కూడా ఏం జరిగిందో మనము వినడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత షమ్గరు న్యాయాధిపతి గురించి కూడా మనం విన్నాము. ఆ తర్వాత దెబోరా, గత వారము మనము దెబోరా న్యాయాధిపతి గురించి కూడా మనం విన్నాం. ఈరోజు గిద్యోను న్యాయాధిపతి, గిద్యోను జడ్జి, మరి గిద్యోను న్యాయాధిపతి గురించి ఈరోజు మనం విందాము. ఈ సమయంలో మీరందరూ కూడా, నేను ఏమనుకున్నానంటే న్యాయాధిపతులందరినీ మీకు పరిచయం చేసి న్యాయాధిపతుల గురించి మీకు తెలవాలని నేను ఈ సిరీస్ తీసుకుంటున్నాను. గిద్యోను అని అంటే అర్థం ఏంటిదంటే పడద్రోయువాడు అని అర్థం. గిద్యోను అంటే అర్థం ఏంటిది? పడద్రోయువాడు. ఏం పడద్రోస్తాడు అని అంటే దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని పడద్రోస్తాడు. అది దేవునికి విరుద్ధమైన వాటిని పడద్రోసేవాడుగా ఉన్నాడు. గిద్యోనికి మరొక పేరు ఉంది, యెరుబ్బయలు అని ఉంది. గిద్యోనికి మరొక పేరు యెరుబ్బయలు అని పేరుంది. యెరుబ్బయలు అని అంటే తండ్రి పెడతాడు ఈ పేరు, అది కూడా తండ్రి పెడతాడు, కానీ ఇది పడద్రోసిన తర్వాత పెడతాడు ఈయన. అయితే యెరుబ్బయలు అంటే అర్థం ఏంటంటే వాదించువాడు అని. ఏమర్థం? ఒకటేమో పడద్రోయువాడు అని అర్థం, ఇంకొకటి వాదిస్తాడు, తన పక్షాన తానే వాదించుకునేవాడని అర్థం. అయితే గిద్యోని యొక్క గోత్రం వచ్చేసి మనుష్య గోత్రికుడు. ఏ గోత్రానికి చెందినవాడు? మనుష్య గోత్రానికి చెందినవాడు. తర్వాత తండ్రి పేరు వచ్చి యోవాషు. తండ్రి పేరు ఏం పేరు? యోవాషు న్యాయాధిపతి. యోవాషు కుమారుడు గిద్యోను. వీళ్ళ ఊరు వచ్చేసి ఒఫ్రా, వాళ్ళ ఊరి పేరు. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి బైబిల్లో, మనకు టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. అయితే ఇలా సమయంలో ఇక్కడ ఏమైంది అని అంటే, ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి మర్చిపోయి, దేవుని భయం లేక వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపం చేయడం వల్ల దేవుడు వీళ్ళను మిద్యానీయులకు అమ్మేసిండంట. ఎవరికి అమ్ముకున్నాడు దేవుడు? మిద్యానీయులకు అమ్మేసిండంటే మిద్యాని దగ్గర డబ్బు తీసుకొని వీళ్ళను అట్లా ఏం కాదు. వీళ్ళని సరికావాలి అని అంటే శత్రువుకు అప్పగించిండు. మిద్యానీయులు మనం చదివితే 7 సంవత్సరాలు వీళ్ళని శ్రమ పెట్టిరంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టిరంట. అయితే ఈ విషయాలు కొన్ని మనము ధ్యానం చేద్దాము. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము మొదటి నుంచి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి అని రాయబడింది. ఓకేనా? 7 సంవత్సరాలంట మిద్యానీయులు ఇజ్రాయేలీయుల మీద వీళ్ళ చెయ్యి పై చెయ్యి అంట. ఎవరి చెయ్యి? మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేల్ మీద పైన ఉందంట. ఒక్కటేందంటే అక్కడ ఒక మాట రాయబడింది, ఏందో తెలుసా? వీళ్ళ ఎదుట నిలువలేక ఏం చేసిరంట వీళ్ళు? మీరు చూడండి, కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను సిద్ధం చేసుకున్నారంట. వీళ్ళకి కనిపిస్తే వీళ్ళు పెట్టే శ్రమ తట్టుకోలేక వాళ్ళు నిలవలేకుండా కొండల్లో, గుహల్లో దుర్గాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు ఇశ్రాయేలీయులు. ఎవరి బాధలు ఎక్కువైనాయి? మిద్యానీయుల యొక్క
శ్రమ బాధలు ఎక్కువయ్యి వీళ్ళు నిలువ లేకుండా వీళ్ళు మరి దుర్గాలు ఏర్పాటు చేసుకున్నారంట. సరే, వీళ్ళు బాధలు పెడుతున్నారంటే బాగానే ఉంది. ఇంకేం చేశారో చూడండి, 3వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పును నుండి వారు తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు. వీళ్ళు పెట్టే బాధకు తట్టుకోలేక వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? కొండలల్లా, గుహలల్లా, వాగులల్లా దుర్గాలను ఆశ్రయాలను ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు. వీళ్ళు వర్షం వచ్చింది కదా అని పంట వేస్తే, పంట అంటే దున్ని పంట వేస్తే పంట చేనుకు వస్తుంది కదా. చేనుకు వచ్చే టైంకి ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారంట? పంట అంతా పాడు చేసను. ఆ మాట ఉంటుంది, పంట భూమి పంట అంతా వీళ్ళు కోసుకొని పోతారన్న బాగుండే. ఏం చేస్తున్నారంట? వాడు తినొద్దు, ఇంకోడిని తిననియొద్దు. అవునా కదా? ఉంటారు కదా అటువంటి వాళ్ళు కొంతమంది. నీవు బాగుపడొద్దు, నాకు నచ్చదు, అది సైతాన్ పని. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, కొడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడితే తట్టుకోలేకుండానే ఊరు వదిలిపోయి ఎన్నో ఇంత ఒక చిన్న మాడి వేసుకొని అందులో ఇంత వరినారో లేకపోతే జొన్నలో రాగులో ఏదో వేసుకుంటే సరిగ్గా టైంకి వస్తారు. కోతకాల టైంకి వచ్చి ఏం చేస్తున్నారంట వాళ్ళందరూ దాని అంతా కూడా పాడు చేస్తున్నారంట. ఏమవుతుంది? రైతుకు గుండె పగిలి ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. సేమ్ అదే పరిస్థితి, భూమి అంతా పాడవుతుంది. నెక్స్ట్, ఒక్క గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇలా ఎడ్లు పెడితే ఏమవుతుంది? మళ్ళీ దున్నుకుంటారు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంట? ఎడ్లు కూడా తీసుకుపోతున్నారు, పశువులన్నీ తీసుకుపోతున్నారు, గొర్రె మేకలన్నీ. జీవన సాధనమైంది ఏది ఉండకుండా చేస్తున్నారంట. పరిస్థితి ఇది. ఒకటి, నిలబడితే కొడుతున్నారు, హింసిస్తున్నారు, పారిపోయిన వాడు ఏమన్నా పంట వేసుకుంటే ఆ పంటను పాడు చేస్తున్నారు. గొర్రె మేక ఏదన్నా మేపుకొని దాని పాలతోనో లేకపోతే వ్యవసాయం చేసుకుందామంటే వాటిని కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారంట. తర్వాత ఏమైందో చూడండి. ఓకే, 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఏముందంట వీళ్ళకి? ఒకటి, వాళ్ళు హింసించడం వల్ల సొంత ఇండ్లు వదిలి పారిపోయారు అడవులల్లో కూడా దున్నుకొని బతుకుదామంటే అక్కడున్న ఎడ్లు, గొర్రెలు, మేకలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకుపోతున్నారు. పంట వస్తే పాడు చేస్తున్నారు. వాళ్ళు పెట్టే బాధకు తట్టుకోలేక వీళ్ళు ఎట్లయిందంట 6వ వచనంలో మిక్కిలి హీన దశకు వచ్చింది. ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంట? ఇక ఎంత అంటే ఇక చావడమే వాళ్ళకి శరణ్యం అన్నమాట, దిక్కు అదొక్కటే ఉందంట. మిక్కిలి హీన దశకు వచ్చింది. తర్వాత 11వ వచనం చూడండి మీరు, 6:11. యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు అన్నాడు. మరుగు అంటే కనబడకుండా దాక్కున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఎవరు? గిద్యోను. ఇది పరిస్థితి. ఒకటి, ఇళ్ళల్లో ఉండకుండా వాళ్ళు పెట్టే బాధలకు తట్టుకోలేక అడవులలో పోయారు. అడవులలో పోయి ఏదైనా దున్నుకొని బతుకుదామని అంటే ఆ పంట పండిస్తే పంటను పాడు చేస్తున్నారు, గొర్రె మేకలను అన్నీ తీసుకుపోతున్నారు. వాళ్ళు పెట్టే బాధకు తట్టుకోలేక వీళ్ళు రహస్యంగా బతకాలి కదా, తినాలి కదా, ఏదో ఒకటి రహస్యంగా ఆ కొండలల్లో గుహలల్లో ఏదో దున్నుకొని అంటే కలవరతోనో దాంతోనో దున్నుకొని ఏదన్నా 4 విత్తనాలు వేసుకొని ఇన్ని గోధుమలు వండితే బండ సాటుకు గిద్యోను ఏం చేస్తుండంట? అవి అన్నీ కూడా దుల్లగొడుతున్నాడు. అంటే ఏమంటే ఇంకో భాషలో ధాన్యం అంతా కళ్ళం చేస్తున్నాడు. ఈయనకి పెద్ద కలమే ఉంది కానీ ఒక బండ సాటును కొడుతున్నాడు, చిన్న చిన్న మోపులు. ఇది రహస్యంగా దావుకొని చేస్తున్న పని. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఈరోజు నేను
గిద్యోను గురించి పరిస్థితులు ఇట్టున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఆయన రహస్యంగా ఆ గోధుమలు దుల్లగొడుతున్న రాలుపుతున్న గిద్యోను దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. అయితే 11వ వచనంలో మనకు కనిపించే విషయం ఏంటంటే 11వ వచనం 6:11 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోహాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద ఎవరు కూకున్నారు? చెట్టు కింద దేవుని దూతనేమో చెట్టు కింద కూకున్నాడు. అవునా? గిద్యోను ఏడున్నాడు? యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనిపించకుండా మరుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అని రాయబడింది. ఈ ఈ చాటుకున్నాడు అంటే అర్థం ఏంటంటే భయం. అంతేనా కదా? మీరు చెప్పండి. దాగుకున్నాడు అంటే అర్థం ఏంటిది? భయం. నేనంట గిద్యోను పిరికోడు, అంతేనా కదా? భయపడి ఎవడు ఇప్పుడు ముందు నిలబడ్డాడేమో ధైర్యవంతుడు. గిద్యోను ఏడున్నాడు ఇప్పుడు? గానుగ చాటున్నా దాక్కుని అక్కడ చిన్న పని చేసుకుంటున్నాడు. నేనేమంటుంది తెలుసా? పిరికోని దగ్గరికి యేసు ప్రభు వచ్చిండు. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ మనం అనుకుంటున్నాం దేవుడు గొప్ప గొప్పలను ఎన్నుకుంటాడు, వాళ్ళని వాడుకుంటాడు. కాదు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనదంటే పిరికి వాడిని పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? ఏడ దాక్కున్నాడు? గానుగ చాటున. అవునా? అతని దగ్గరికి దేవుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే అక్కడ మీరు చూడండి, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా. ఓకే, ఈ మాట మనము కొంచెం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యండి. అక్కడ నేను అంటున్నా ఈ పరిస్థితులు బాగాలేవు, వాళ్ళు మామూలు వాళ్ళు గారు. అక్కడ రాసిన మాట ఏంటంటే మిద్యానీయులు ఇంతకుముందు రేపు కూడా కొన్ని వచ్చే ఆదివారం కూడా కొన్ని చెప్తా. మిద్యానీయులు ఎట్లా వస్తున్నారంటే వచ్చి విత్తనములు విత్తిన తర్వాత అమానీకులు తూర్పువారు 3వ వచనంలో మిడతల దండంతా అని రాయబడింది. ఎంతనంట? ఇప్పుడు తగ్గింది మిడతల దండ, ఇప్పుడు తగ్గింది, కనిపిస్తలేదు. కానీ మిడతల దండ అంట. ఆ రోజుల్లో మిడతల దండ అంటే ఒక చేను మీద వాలితే ఒక 5 నిమిషాలు వాలితే చేను ఏముండదు. ఇక లక్షలు కోట్లు అన్నమాట. మిడతలు వచ్చి ఒక్కసారి చేను మీద ఇలా వెళ్ళిపోతే చాలు. అయితే మిడతల దండంతా ఒక్కని మీదకి వస్తే ఏం బతుకుతాడు చెప్పు? వాడైనా నేనైనా నువ్వైనా తట్టుకుంటామా? ఆ జనాంగాన్ని చూసి ఎట్లా వస్తారంటే వాళ్ళు మిడతల దండు. ఇంకో మాటలో చెప్పాలంటే కందిరిగల్లాక, తేనెటీగలు కందిరిగలు ఎట్లా గుంపులు వస్తాయి. అవునా? అవి చిన్నయే కానీ వచ్చి ఒకసారి వాళ్ళే అంటే చాలు. అవునా? అయితే ఒకసారి మన పాకిస్తాన్లోనో కువైట్లోనో మిడతల దండు వస్తే సంచులు నింపుకొని వండుకొని తిన్న దినాలు ఉన్నట్టున్నాయి. జరిగింది కదా. అప్పుడు కేజీల లెక్క అమ్మారు. బైబిల్లో మిడతలు తింటారంట, బైబిల్ అలా ఉంది. సరే, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మిడతల దండంతా వచ్చి బాధ పెడితే ఇల్లు ఇడిచిపెట్టి పారిపోయారు. అడవులల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదో పొలం చేసి పంట వచ్చే సమయానికి వచ్చి మిద్యానీయులంతా కూడా పాడు చేస్తున్నారు. తర్వాత హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు. తట్టుకోక ఆకలి, ఎవడైనా కూడా ఆకలి అయితే అవుతుంది కదా, వాడు తన్నే ఆకలి అవుతుంది, తగిన టైంకి ఆకలి అవుతుంది. ఆకలి చాలా భయంకరమైంది. బైబిల్లో అయితే ఆకలికి ఎక్కువయ్యి తట్టుకోలేక కొడుకును వండుకొని తిన్న దినాలు ఉన్నాయి బైబిల్లో. అటువంటి దుర్గతి మనకు తెలియదు. దేవుడు ముప్పొద్దుల్లో మనకు మేపుతున్నాడు కదా, సమృద్ధించి. అంటే మనకి ఎక్కువై సల్తున్నాం. బయట కూడా కుక్కలు కూడా తింటలేవు, అంత భోజనం ఉంది ఇప్పుడు. అవునా కదా? మీరు చూడండి, గాజా దగ్గరికి ఇప్పుడు బాంబులు అక్కడిక్కడ వేసుకోవడం వల్ల ఇల్లు కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి ఏడుస్తూ మన్ను బుక్కుతున్నాడు. ఒక అబ్బాయి అయితే మన్ను బుక్కుతున్నాడు.
మనము చల్లుతున్నాం. అవునా? ఆకలి భయంకరమైంది. గిద్యోను ఏం చేస్తుండంటే ఆకలి ఉంది, కనీసము ఆ ఆకలి తీర్చండి. మూడు పూటలు కాకుండా రోజుకు ఒక పూట దొరికిన మేలే కదా అని ఆ భోజనాన్ని తింటున్నారు. మన మధ్యలో జాస్మిన్ ఉంది కదా, చూసి లాస్ట్ వీక్ పాట పాడింది, ఇప్పుడు కూడా ఉంది. మీరు చూడండి, ముస్లిం దగ్గర నాకు నచ్చింది. నేను అందుకోన్న ఇంట్లో ఈ క్రిస్టియన్లో నచ్చలే, నాకు అందులోకే పోదాం అనుకున్నా. యేసుప్రభు అన్నాడు అందులోకే ఇంట్లో వస్తున్నాను, నీవు అక్కడైతే పోతున్నావు అన్నందుకు నేనే ఉన్నా. కానీ అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కింద జల్ల కూడా తింటుంది. కింద పడితే కూడా మళ్ళీ ప్లేట్లు వేసుకొని తింటుంది. మా వాళ్ళు అయితే అది ఇదంతా కలిపి ఊడ్చి బయట చల్లుతారు. అన్నమే పరమాన్నము. దేవుడు ఇవ్వకపోతే ఎవడైనా కానీ ఖచ్చితంగా ఆ మెతుకులు తినాల్సిందే. ఆ భూమిలో నుంచి వచ్చిన పంట తినాలి. గిద్యోనైతే పారిపోయి ఆకలి ఉందని కష్టపడి ఆ పంటను దుల్లగొట్టి ఆ గోధుమలు వస్తే 2 చపాతీలు తిన్నా బతుకుదామని చేస్తూ ఉంటే, అలాంటి పరిస్థితిలో అతని దగ్గరికి వచ్చి అతన్ని పిలుస్తున్నాడు దేవుడు. పిరికివాడిని పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? నిన్ను విలువవలసిన ఏముంది నీలో అంతా? కానీ ఈ పిరికివాడిని పిలుస్తున్నాడు. నన్ను కూడా, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిలుస్తూనే ఉన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. నేనేమన్నా, మా ఇంటి వెనుక మసీదు ఉంటుంది. సమస్త జనులు, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒకే ఒక మందిరం అంటుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. అందరికీ కులమత భేదాలు లేకుండా ఆరాధించే మందిరం ఏది అని అంటే, వెనక మసీదు ఉంది. మసీదు ఉంటే అందరూ వచ్చి ఆరాధిస్తారా మా ఊరిలో అంటే ఏం లేదు, ముస్లిమ్స్ మాత్రమే పోతారు. అయితే నేను అనుకున్నా ఇది కాదు అన్నా. మరి హిందూ టెంపుల్స్ ఉంటాయి, అందరు వెళ్ళి హిందూ టెంపుల్స్లో పోయి ఆరాధన చేస్తారా అంటే అది కూడా కాదని తేలింది. మరి జైనిజము, బుద్ధిజము ఇంకా ఏదన్నా కానిపోతే ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడ కాదు. సమస్త జనులు కుల మత భేదాలు లేకుండా అందరూ వచ్చి ఆరాధించే దాంట్లో క్రిస్టియన్లనే ఉంటారు, అందరూ ముస్లింలు ఉంటారు, ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. నేను ఒకవేళ క్యాస్ట్ తీసుకుంటే ఉంటారు. అంతేకాదు ఇక ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ అందరు ఏడుంటారు, చర్చిల్లోనే. అవునా? అప్పుడు దేవుడు అన్నాడు, అరే నాయన పిచ్చోడా, నా మందిరం అంటే చర్చిరా, అందరూ ఆరాధించేది, ఏ మతము ఏ కులానికి సంబంధించింది కాదు, సర్వమానవాళికి నా మందిరమే అని చెప్పి అంటే అప్పుడు చర్చుకోవడం ప్రారంభించిన. నేను మా ఊరికి చర్చికి 9 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే 9 గంటలకల్లా చర్చలు ఉండేది. ఎన్ని గంటలకు ఉండేది? 9 కిలోమీటర్లు మా ఊరు, 9 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి 9 గంటలకల్లా చర్చలు ఉండేది. ఆ గేటు కూడా తెరవకపోయేది. ఏబ్రోన్ చర్చి శాసనాలలో గేటు తెరవకముందు పోయి కుక్కునేది. అవునా? అలాంటి నన్ను దేవుడు పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. చాలాసార్లు ఫస్ట్ సారి పిలిచినప్పుడు ఆ స్వరం నాకు అర్థం కాలేదు. ఎవరు పిలుస్తున్నారని చుట్టూ చూసిన అర్థం కాలేదు. తర్వాత స్కూల్లో కుక్కుంటే పిలిచిండు, రోడ్డు మీద పోతే పిలిచిండు, రోడ్డు పైన నడుస్తున్నప్పుడు పిలిచాడు, సినిమా టాకీస్లో పోతే కూడా పిలిచిండు. నా మందిరం సమస్త జనులకు ఆ స్వరానికి లోబడి పరిచయం ఎక్కొచ్చి బైబిల్ తీసుకొని చదివితే తెలిసింది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటే, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని. అలా పిలిచాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నావు దేవుడు అంటే గిద్యోను దేవుడు పిలుస్తున్నాడు. అయితే చాలామంది ఉన్నారు, లోకంలో చాలామంది ఉన్నారు, కానీ నన్నే దేవుడు పిలిచిండు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలుపు అందరికీ ఉంది, కానీ కొందరే వస్తారు. మీరు చూడండి, ఒకవేళ వెడ్డింగ్ ఏదో ఉందనుకో, వివాహం ఉంది, మ్యారేజ్ ఉంది, కార్డు ఇచ్చి అక్కడ రాస్తాడు, కుటుంబ సమేతంగా ఇచ్చేసి మా నూతన వధువరులను ఆశీర్వదించగలరని మా మనవి అంటాడు. కుటుంబం అంతా వస్తుందా? ఇంటికి ఒకడు పోతాడు అంతే. పిలుపు కూడా ఉంది. దేవుడు అందరూ పిలుస్తున్నాడు, రండి 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 అని దేవుడు అందరూ పిలుస్తున్నాడు. మేము ఎందుకు వస్తాం? వీ హ్యావ్ సమ్ అదర్ వర్క్, మాకు ఇంకొక పని ఉంది అని అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు కొంతమంది. కాబట్టి ఆ వచ్చిన గుంపుల్లో మనం ఉంటున్నాం. ఇక్కడ పిరికి వాడిని ప్రభువు పిలుస్తున్నాడు. రెండవ మాట, ఓకే, 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనానికి వెళ్ళిపోదాం. మిద్యానులే చెయ్యి హెచ్చాయను గనుక నిలువలేక అని అన్నాడు. ఏందంట అంటే అర్థం? నిలువలేక పారిపోయాడు, అంతే కదా. నా ముందు నిలబడతావంటే నీ ముందు ఎట్లా ఆడతానండి, మంచిదనం కాదు అని వెళ్ళిపోవడం, అంతేనా? అయితే నిలువలేక పారిపోయి గానుగ చాటున్న కాపురం పెట్టిన గిద్యోను, పారిపోయిన గిద్యోను. ఏ గిద్యోను?
పిరికివాడైన గిద్యోను, పారిపోయిన గిద్యోను, పారిపోయిన వాడిని ప్రభు పిలుస్తున్నాడు. అసలు ఉండడానికి ఆయనకు అసలు స్టామినే లేదు. అలాంటి వాడిని, ఆ పిరికి వాడిని, పారిపోయిన వాడు ప్రభువు పట్టుకొని అంటాడు, నా పరిచర్య చేయను ఆయన అంటాడు. ఏం చేయాలంటరా? ప్రభువు పట్టుకుంటున్నాడు అతన్ని. చాలామంది ఉండొచ్చు ఇజ్రాయిల్లో, కానీ మరి పారిపోయిన గిద్యోను ప్రభువు పట్టుకొని ఏమంటున్నాడంటే, నీవు ఇజ్రాయేలీలందరినీ విడిపించే వాడిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇజ్రాయేలందరినీ విడిపించేవాడు. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. మనం కూడా కొన్నిసార్లు మన పరిస్థితులు బాగలేక అక్కడి నుంచి వైదొలిగిపోయే అవకాశం ఉంది. తట్టుకోకపోవచ్చు, ఉండలేకపోవచ్చు, నిలవలేకపోవచ్చు. అయితే గిద్యోను పరిస్థితి ఎట్టుందంటే, ఇక వీళ్ళ ముందు నిలవలేమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ గుహల్లో తన కాపురం పెట్టిండు. అతని దగ్గరికి దేవుడు వెళ్ళి అతన్ని పిలిచి అతన్ని ఏమంటున్నాడంటే, నీవు ప్రజల్ని విడిపించాలి. కనబడి ఓకే 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో, పిరికోడు, పారిపోయినోడు, అతని దగ్గరికి దేవుడు వెళ్ళి ఏమంటున్నాడు? పరాక్రము గల అంటే ఎప్పుడు కూడా మనుషుల బలహీనతలు ఉంటాయి. నీకు పాట బాగా రాదు, అవునా? నీకు వాక్యం చదవనీకి రాదు, నీకు సాక్ష్యం చెప్పనీకి రాదు, నీకు అసలు ఏమీ రాదు. ఈ డిస్కరేజ్ కాదు. ఎట్లా అంటుండు? ముందు పుష్షింగ్. నువ్వు పరాక్రమం కలిగినవాడు. ఎటువంటి వాడు అంట? బాగా గుర్తుపెట్టుకో. నేను నిన్ననో మొన్ననో ఒక విషయం చదివిన. డాక్టర్లు అందరు కలిసి ఒక ఉరిశిక్ష పడ్డదంట ఒక వ్యక్తికి. ఆమె కాదు, ఆమె జోలి కాదు, ఇది వేరేది. అయితే ఉరిశిక్ష పడితే వాడిని జైల్లో పెట్టిరంట. జైల్లో పెడితే వాడిని ఒకరోజు ఉరి తీసి చంపాలి. ఇంత లోపల వీడు ఎట్లయినా ఉరి తీస్తున్నాడు కదా, చచ్చిపోతాడు కదా అని చెప్పి డాక్టర్స్ వెళ్ళి వాడిని తీసుకొచ్చి వాని మీద కొంచెం పరిశోధన చేద్దాం అని చెప్పి వాడిని ఏం చేశారంటే ఆయనకి గంతలు కట్టిరంట. కళ్ళకు కట్టేశారు. కళ్ళకు కట్టి అతనికి ఏం చెప్పారంటే, ఇంకో విషసర్పంతో నేను కాటేపిస్తాం, నువ్వు చచ్చిపోతావని చెప్పారంట. కట్టేశారు కదా, కళ్ళు కట్టేశారు. తర్వాత చేతులు కూడా కట్టేశారు. ఒక సర్పంతో నిన్ను ఎట్లయినా నీకు ఉరిశిక్ష పడదు, నువ్వు చచ్చిపోతావు, కానీ ఒక పాముతో నిన్ను కాటేపిస్తే నువ్వు చచ్చిపోతావు, దాంతో గర్పిస్తామంట అని చెప్పి అన్నాడంట. గంతలు కట్టేశారు. కట్టేసేసి ఈ బ్లడ్ తీసుకునే సిరింజ్ ఉంటుంది కదా, సూది, ఆ సూది పెట్టి 2 సూదులు, పండ్లు పైకెళ్ళి కిందికెళ్ళి కావాలి కాబట్టి పైనుంచి ఒక డాక్టర్ గుచ్చిండంట చేతికి, కిందికెళ్ళి ఇంకొక డాక్టరు 2 సూదులతో గుచ్చిండంట వాడిని. ఇప్పుడు వీడు ఏమనుకుంటున్నాడు? కళ్ళు కట్టిరు కదా, పామే నన్ను కాటేసిందని గంటలో చచ్చిపోయిందంట. అర్థమైందా మీకు సీను? మనిషి ఎప్పుడు భయపడతాడో అప్పుడు చస్తాడు, అంతే. వీడికి విషం ఏమి ఎక్కలే. వీడు ఏం ఫీల్ అవుతుండో? పాము గరిచింది నేను చస్తా, పరిస్థితులు బాగాలేవు నేను చస్తావు నిజంగానే. నీ ఒక్కటే అనాలే. మీరు బాగా చూడండి. కొంతమంది, నేను అనుకుంటా, కొంతమంది ఐస్ వాటర్లో స్నానం చేస్తారు, ఈత కొడుతుంటారు కదా. మనం చూస్తుంటే వీళ్ళకి గుండె ఎంత గట్టిది అనిపిస్తుంది. మెంటల్గా ఏందో తెలుసా? ఫిక్స్ ఒకటే, నన్ను ఐస్ ముక్క ఏం చేయలేదు, నన్ను పాము ఏం చేయలేదు అని అనుకుంటే కొంతకాలం బతుకుతాడు. కరోనా వస్తే నిన్ను భయపడి సచిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాస్తవానికి, అవునా కదా? పరిస్థితులు ఎట్టగన్నా ఉండని, నీ ఒక్కటే నన్ను ఏం చేయలేదు. నేను ఓసారి మీకు చెప్తున్నా యథార్థంగా, మా పవర్ లేదనుకో, హీటర్ లేదు, వేళ్ళీళ్ళు లేవు, ఏకి చల్లనీళ్ళు నన్ను ఏం చేస్తే చలి పెట్టదు. ఓ చలి పెడతా నువ్వు అనుకుంటే చాలా అది ఎక్కువ పెడతాను. మనోధైర్యం అది కావాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు పిరికోవడం అనుకుంటున్నావు, నువ్వు పారిపోయినావు అనుకుంటున్నావు, నేనేమో అరణ్యంలో బతుకుతున్నాను. కాదు గిద్యోను,
నువ్వు బలవంతుడవు, నువ్వు పరాక్రమ. ఏ 10,000 మంది వచ్చినా నీవు ఈజీగా చంపేస్తావు, నీకేం తక్కువ ఉంది అని అనేసరికల్లా అవునా ఈయన అంటాడు, ఒకవేళ నేను బలవంతుని అయితే, ఒకవేళ నేను పరాక్రమశాలిని అయితే, మరి దేవుడు నాకు తోడై ఉంటే గిట్టేట జరుగుతుంది. వాళ్ళు ఎందుకు తరుముతారు నన్ను, నేనందుకు అప్రపాలైతా, నా భూమి ఎందుకు వాడు ఆక్రమించుకుంటాడు, నా పంట అంతా ఎందుకు వాడు పాడు చేస్తాడు, ఇవన్నీ థాట్స్ మనకు వస్తుంటాయి. దేవుడు అంటుండు, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడైతే నువ్వు బలవంతుడివే, ఇప్పుడు నువ్వు పరాక్రమశాలివే. నువ్వు అనుకోవద్దు నేను పిరికిదాన్ని, నేను పిరికోన్ని, లేకపోతే నేను పారిపోయి వచ్చినా, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి అనుకోకు. నువ్వు అలా అనుకోవద్దు. నేనే చెప్తున్నా, దేవుడు నీకు పిరికోనికి, పారిపోయినోనికి ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. దేవుడు తోడై మంచి. ఇప్పుడు నేనేంట బాగా దిట్టంగా బలంగా ఉన్నోనికి నా తోడేం అవసరం? అవునా? ఎవరికి అవసరము? బలహీనునికి, అంటే చేతగాని వానికి సహాయం అవసరం. ఇక్కడ అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా. నేను అనేది ఏంటంటే, గిద్యోను పారిపోయినోడే కావచ్చు, పిరికోడే కావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేనే నీకు తోడై ఉంటా. సరిపోతుందా లేదా దేవుడు తోడై ఉంటే? ఓ పాట పాడిరు కదా ఎవరన్నా, ఈరోజు ఇప్పుడు పాడిర్రా? ఇప్పుడు ఏమైనా నువ్వు నాకుంటే చాలు బంగారం వద్దు ఎండి వద్దు అని ఎవరు వాడిర్రా? మహిమ వాడినట్టు. ఏమొద్దు? ఘనతలొద్దు, మెప్పులొద్దు, వద్దంటాం, మళ్ళీ కావాలంటాం. ఇది అబద్ధం కాదా? ధనం లేకుండా బతుకుతామా? అంటే అక్కడ ఏంటిదంటే, దేవుడు తోడై ఉంటే ధనం వస్తుంది, అదే ఆటోమేటిక్గా. అవునా? దేవుడు తోడై ఉంటే ఘనత వస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మనం ఎస్తేరు గ్రంథంలో కొన్ని విషయాలు వాక్యం వినపోదాము. అక్కడ ఏమేమి ఘనతలు దేవుడు తోడై ఉంటే ఏం చేసిండో ఆ విషయాలు విందాం. ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుడు పిరికి వారికి, పారిపోయినోళ్లకు, బలహీనులకు నేను నీకు తోడై ఉంటా, నేను నీకు తోడై ఉంటా. నేనంటే దేవుడు తోడై ఉంటే ఆ నొక్కుతో దేవుడు నడిచాను. అవునా? చచ్చిపోయిండా? సావకుండా పరలోకం పోయిండు, ఏం కావాలి? చాలదా? అవునా? దేవుడు తోడై ఉంటే శద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుడు తోడై ఉంటే అగ్ని ఏం చేయదు, దేవుడు తోడై ఉంటే ఎర్ర సముద్రం ఏం చేయదు, దేవుడు తోడై ఉంటే విషసర్పాలు ఏం చెయ్యవు, తొక్కి పట్టుకుంటావు. అవునా? ఇక్కడ అంటున్నాడు, నేను పిరికిదాన్ని, నేను పిరికోన్ని అని నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉంటా. నువ్వు బలవంతుడవు, బలవంతురాలివి, లేదా పరాక్రమం ఎవడు చేయని కార్యాలు నీ ద్వారా నేను చేయించుకుంటాను అంటాడు. ఇక్కడ చేయించుకుంటాడు కూడా దేవుడు, ఆ సామర్థ్యం కలిగిన వాడు. తర్వాత చూడండి, మీరు ఒక పేపరు ముందుకు తిప్పండి, 16వ వచనం కూడా చూడండి. 1, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు. ఏమంటుండు? నేను నీకు తోడై ఉంటే ఎట్లా చంపుతావంట వాళ్ళను? వాళ్ళు ఎట్లా వస్తున్నారు? గంతమంది జనాంగం గిద్దోనికి ఎట్లా కనిపిస్తారంట? ఒక్కరిని చంపితే అందరూ చస్తారు నాయన అంటున్నాడు. అవునా? ఇంత బలాన్ని నేను నీకు ఇస్తా, నేను నీకు తోడై ఉంటే సరిపోతుందబ్బా. ఎంత దండ వస్తే నీకేమి? అవునా? ఇప్పుడు పిరికివానికి, పారిపోయినోనికి ప్రభువు తోడై ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అతనికి తోడుగా ఉన్నాడు. 34వ వచనం చూడండి. యెహోవా ఆత్మ గిద్యోను లేదా ఆవరించెను, లేదా గిద్యోను తర్వాత అభిషేకించను. ఎవరాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? దేవుడు అంటున్నాడు, పారిపోయిన వాన్ని, పిరికి వానికి తోడై ఉండి బూస్ట్ ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా. అంతేకాకుండా నా ఆత్మ నీకు తోడై. ఒక పాట ఉంటుంది కదా, శక్తి చేత కాదనేను, ఇది కాదనేను, నా ఆత్మ ఇది చేతునని యెహోవా సెలవిచ్చే. ఆత్మ దేవుడు ఆత్మ అంతే. అవునా? దేవుడు ఆత్మ అంతటా ఉంటాడు ఆయన. అందుకే 139వ కీర్తన చదివించిన, మీరు మళ్ళీ చదవండి. ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆ ఆత్మ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు గిద్యోని దగ్గర. దేవుని తోడున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు అయిన దేవుడు. అక్కడ ముగ్గురు వస్తారు. మీరు ఈ 11వ వచనంలోనేమో
యెహోవా దూత అంటే క్రీస్తు, తర్వాత తోడు, దేవుడు తోడంటే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గిద్యోనికి అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు గిద్యోను ఆవేశించను లేదా ఆవరించను. పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల కార్యాలన్నీ ఏ ఆత్మతో జరిగినాయి? పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘంలో జరిగే కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఇప్పుడు గిద్యోనికి తండ్రి మొదట ప్రభు వచ్చిండు, యేసు ప్రభు వచ్చిండు, తర్వాత తండ్రి అయిన దేవుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా తోడై ఉన్నాడు. ఇప్పుడు బలవంతుడా కాదా చెప్పండి మీరు? ముగ్గురు ఉన్నారు ఆయనతోటి. పరాక్రమం గలవాడైండు, పారిపోయినోడు, పిరికోడు, అలాంటి వాడిని దేవుడు తోడై ఉండి ధైర్యపరిచి బలపరిచి అతన్ని ఏం చేశాడు అని అంటే మరి పరిశుద్ధాత్మతో నింపాడు. అక్కడ మీరు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చదివితే ఏముంటుంది? శక్తి నొందిరి, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తి పొందిరి అని రాయబడుతుంది. ఇప్పుడు మన దేహంలో ఏముంది? లోపల ఏముంది? ఆత్మ లేకపోతే ఏం లేదు. దీన్ని తీసుకుపోయి ఏమంటారు? సాయంత్రం లోపల వారేస్తారు. ఇప్పుడు అప్పుడు ఫోన్లు లేనప్పుడు అయితే ఆ చనిపోయిన వార్త 4 ఊర్లకు పోయి చెప్పి రావాలి కదా బంధువులకి. పోనీకి ఒక రోజు, వాడు వచ్చి నీకు ఒక రోజు బట్టి 2 రోజులు పెట్టుకున్నాడు. ఇప్పుడు పొద్దుగాలు చచ్చిపోయారు అనుకో, మీ దురదృష్టం బాగలేక సాయంత్రం కల్లా వారేసి వచ్చి చేతులు కడుక్కొని స్నానం చేస్తారు. లోపల ఏముంది? పరమాత్మ, దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఈ దేహాన్ని లేపగలుగుతుంది, నడవగలుగుతుంది. అవునా? ఈ మూమెంట్ అంతా ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, లోపల ఆత్మదేవుడు చేస్తున్నాడు. అంతే. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. కొంతమంది బాగా లాగుంటారు, ఎట్లా లేస్తారు అనుకుంటారు. లోపల ఏం లేపుతుంది? దేవుని ఆత్మ ఉంది కనుక లేస్తుంది, లేకపోతే లేపలేవు. నేను ఒకసారి మైలారంలో ఒక ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన చనిపోయిండు. వాళ్ళ బంధువులందరూ కూడా దేవుని నమ్ముకున్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి ఆ పాడె మోయడానికి రాలేదు, శవపేటికి మోయడానికి రాలేదు. నేను మోసిన. వాళ్ళ ఇంటికి ఆ సమాధుల స్థలానికి 3 కిలోమీటర్లు ఉంటుందబ్బా. 3 కిలోమీటర్స్. మీరు నమ్మరు కానీ నేను ఎవరిది అంతగానో మొయ్యలేదు. దీని మీద పెట్టి మోసుకుంటే పుండ అయ్యింది లాస్ట్కి. మొత్తం అది రాసిపోయి దగ్గర కాదు, ఎవరు పట్టుకుంటే లేరు. మేమే పాటలు పాడాలి, మేమే ఎత్తుకోవాలి, మేమే సమాధి చేసి వచ్చినాం. దేవుని అంటున్నాడు, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు బలవంతుడివే, నువ్వు పరాక్రమం కలిగిన వాడవే. తర్వాత ఈ పారిపోయిన వాడు పరాక్రమ అయ్యడమే కాకుండా ఇంకొక మాట చూడండి మీరు. 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట చదువు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు 40 సంవత్సరాలు ఏం చేసిండంటే ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. పారిపోయిన వాడు ప్రజలకు న్యాయాధిపతి అయ్యిండు. హల్లెలూయా. ఎవడన్నా చేస్తాడా అట్లా? పిరికోడిని న్యాయాధిపతి చేస్తాడా? దేవుడు కావాల్సింది ఏం తెలుసా? నా వల్ల కాదు ప్రభు అంటే అట్టి వారిని దేవుడు ఎత్తుకుంటాడబ్బా. నాతో అయితే నేను చేస్తా అంటే మర్నాడు నీకు బలం ఉంది కదా అంటున్నావు కదా, నడిచేయి నువ్వు అంటాడు. దేవుని దగ్గర మనం ఏం చేయాలి తెలుసా? నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు, నాకు జ్ఞానం లేదు, బలం లేదు, తెలివి లేదు అని అంటే నేను ఉన్నా కదమ్మా నా అంటాడు ఆయన. అయితే ఇక్కడ గిద్యోనుకు, పిరికోనికి, పారిపోయినోనికి ప్రభువు ప్రత్యక్షమై పిలిచి అతనికి తోడయ్యుండి అతన్ని బలపరిచి అతనికి దేవుని ఆత్మతో నడిపించి ప్రజలకు న్యాయాధిపతిగా చేసి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇజ్రాయేలుకు ఉన్నాడంట. ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడంట. 40 ఏళ్ళు అంటే తక్కువనా? మామూలు విషయం కాదు కదా. అయితే అక్కడ ఏంటంటే 40 ఏళ్ళు ఉంటే ఉన్నాడేమో కానీ దేశం ఎట్లుందంట? నిమ్మలముగా. మంచి పరిపాలన, చెడ్డ పరిపాలన 40 ఏళ్ళు నిమ్మలంగా ఉందంటే అవునా? దేవుడు అంటున్నాడు నువ్వు అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేయాలి. దేవుడు పిలిచినప్పుడు గిద్యోను స్పందించిండా లేదా? స్పందిస్తాడు. ఏమంటాడు చూడండి.
13 6:13 చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల చిత్తగించుము ప్రభువా అంటాడు. అంతేకాదు మరి గిద్యోను ఎలాంటి వాడు అని అంటే 27వ వచనం చూడండి, 6:27. కాబట్టి ఓకే, దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ నాయన ఒక విగ్రహం కట్టించిండు, దాన్ని కూల్చేయి గిద్యోను అని చెప్పాడు. మీరు పైన చదివితే ఆ స్టోరీ కనిపిస్తుంది. ఈయన ఎప్పుడు చేస్తున్నాడు ఆ కూల్చేసే పని? ఏ ధైర్యం ఉన్నట్ట భయపడుతున్నట్ట? అవునా కాదు? చూడండి మీరు. దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నా, నా ఆత్మ నీకు ఉంది, నువ్వు భయపడకు, నేను నిన్ను వాడుకుంటానంటే ఈయన పగులు చేయవలసిన పని ఎప్పుడు చేస్తున్నాడంట? రాత్రి వేళ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇంకొక మాట అంటాడు చూడండి, ఏమంటాడంటే 7:10 కూడా చూడు. 7:10 ఎవరంటున్న మాట చూడండి. 9వ వచనం, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతిని దానికి అప్పగించెదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా. దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా గిద్యోను, నువ్వు భయపడుతున్నావు నాకు తెలుసు ఆ సంగతి, కానీ తోడొకరిని తీసుకొని పో, పురాణిటోడు ఉన్నాడు కదా ఒకడు, అని తోలుకొని పో. పిరికోడబ్బా, బలహీనుడబ్బా, కానీ ఆ బలహీనునికి పగులు చేయమంటే రాత్రిలో చేస్తాడు భయపడి. అటువంటి వాని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. నిజం చెప్పు, బలాఢ్యుడా పరాక్రమం గలవాడా? పిరికోడే, పారిపోయినోడే. కానీ నువ్వు పిరికోడవ అనడు దేవుడు. నువ్వు బలవంతుడవు, నువ్వు పరాక్రమం గలవాడవు, నువ్వు చేయగలవు, అది నీతో అవుతుంది, నువ్వెందుకు కృంగిపోతున్నావు అని చెప్తున్నాడు. నీకు భయపడితే పురాణం తీసుకొని వెళ్ళు అంటాడు. అలా తీసుకొని తను వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఇదంతా కూడా యుద్ధానికి ముందు జరుగుతున్న ఇంట్రడక్షన్. అర్థమైందా? ఇదంతా యుద్ధం వచ్చే వారం విందాం ఏం జరిగిందో. ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చివరిగా మనము తిమోతి పత్రికలో 2వ తిమోతి 4వ అధ్యాయము మనం చదువుకున్నాం. అక్కడికి వెళ్ళి మనము ఈ సందేశాన్ని ముగించుకుందాం. 4:8 చద్దామా? టైం అయిపోతుంది కాబట్టి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారందరికీ. ఇక్కడ ఒక మాట ఏంటంటే, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అన్నాడు. ఎవరు నీతి గల న్యాయాధిపతి? దేవుడు, యేసు ప్రభు. అవునా కదా? ఇప్పుడు గిద్యోను న్యాయాధిపతి 40 ఏళ్ళు పరిపాలించుండు. పిరికోడు, పారిపోయినోడు, పట్టుకున్నాడు, పిలిచాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు, నిలబెట్టాడు, వాడుకున్నాడు. అవునా? ఆ న్యాయాధిపతికి మరణం ఉంది. ఇప్పుడు మనం సేవిస్తున్న న్యాయాధిపతికి మరణం ఉందా? దేవుడు చనిపోతాడా? నో. ఆయన అంటున్నాడు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికీ ఏమనుగ్రహిస్తాడంట? ఏముంది? నీతి కిరీటము అని రాయబడింది. ఆయన మాట విన్నాడు, ఆయనకు లోబడ్డాడు, ఆయన చెప్పింది చేశాడు. దేవుడు అతనికి తోడయ్యున్నాడు, ఆత్మనిచ్చాడు, నిలబెట్టి వాడుకున్నాడు. ఇప్పుడు జస్ట్ ఇదంతా ఇంట్రడక్షన్, ఎందుకంటే మనకు సమయం లేదు. ఈయన చాప్టర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి వచ్చే వారం దేవుడు అతని ద్వారా ఏమేం కార్యాలు చేశాడో వచ్చే వారం మనం విందాం. నేను అంటున్నా, గిద్యోను న్యాయాధిపతి మరణించాడు, కానీ నువ్వు సేవిస్తున్న న్యాయాధిపతికి మరణం లేదు. నేను మనందరం కూడా అక్కడ అంటాడు, ఇక మీదట 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము. ఇది మంచి పోరాటం, పోరాడండి.
మంచి పోరాటం దేవునికి తెలుసు, మీ హృదయాలకు తెలుసు. మంచి పోరాటం మీరు పోరాడితే తర్వాత మీ పరుగు ఏం కావాలి? తుదముట్టించాలి. చేరుకోవాల్సిన గమ్యానికి మీరు చేరుకోవాలి. తర్వాత విశ్వాసములో కూడా నిలకడగా మీరు ఉండండి. తర్వాత ఆయన అంటాడు, మీ భక్తిని మీ జీవితంలో మీరు కాపాడుకొని దేవుని కోసం నిలబడితే ఒకరోజు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు వస్తాడు. ఆ రోజు నీతిగల కిరీటాన్ని ఆయన మీకు ఇస్తాడు. ఈరోజు నేనేమనుకుంటా తెలుసా, చేతికి ఉంగరం కూడా లేదు కదా ప్రభా, కానీ ఆ రోజు అయితే కిరీటం పెడతావు. హల్లెలూయా. పెడతాడా లేదా చెప్పండి మీరు? ఖచ్చితంగా ఉంటుంది. బంగారు వీధుల్లో బంగారం ఏముంటుందంట? కాళ్ళ కింద ఉంటుంది. ఆ వీధులలో నడుస్తామంట మనం, బంగారు వీధుల్లో నడుస్తాం. మంచి పాట పాడుతాడు ఒక భక్తుడు, కానీ బంగారు వీధుల్లో శృంగారముగా తిరిగి ఆ దినం ఎప్పుడు వచ్చునా అంటాడు. మొత్తము మహిమతో నిండిన ఆ లోకంలో పిలిచి ఇస్తాడంట. కానీ ఏం కావాలి? మంచి పోరాడండి, విశ్వాసాన్ని కాపాడండి, భక్తిని కాపాడుకోండి. దేవుడు నీతిగల న్యాయాధిపతి అయిన మీ అందరికీ మనందరికీ కిరీటం ఇచ్చి సత్కరించి స్వాగతం పలికి పరలోక రాజ్యానికి తీసుకుంటాడు. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? బలహీనులు కావాలి. ఎవరు బలవంతులు కాదు. యేసు ప్రభు పిలిచిన వాళ్ళందరూ ఎవరు బలవంతులు గారు, అందరూ పిరికోలే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, యేసు ప్రభుని విడిచిపెట్టి అందరూ పారిపోయిరి. అవునా కదా? అందరూ పారిపోయారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే నిలబడి మళ్ళీ వచ్చి 40 రోజులు బలపరిచినాక దేవుని కోసం నిలబడి ప్రాణాలు త్యాగం చేశాడు. కాబట్టి పిరికివాడైన గిద్యోనును ఎన్నుకున్నాడు, పిలిచాడు. తర్వాత పారిపోయిన వాని దగ్గరికి ప్రభువు వెళ్ళి దర్శించి బలపరిచి భద్రపరిచి నిలబెట్టి 40 ఏళ్ళు వాడుకున్నాడు. ఇంకొక మాట ఉంటుంది అందులో, ఆ మాట చద్దాం. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 8:35 మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఎన్నేళ్ళు ఉపకారం చేసిండట గిద్యోను? 40 సంవత్సరాలు ఉపకారం చేసిండట ఇజ్రాయేలుకు. అవునా? ఎవరైనా చేస్తారా 40 ఏళ్ళు ఉపకారం? ఎవరైనా 4 రోజులు చేయరు, 40 రోజులు అక్కడ పెట్టు. అవునా? కానీ గిద్యోనంట పిరికోడే, పారిపోయినోడే, కానీ ప్రభువు పిలిచాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు, నిలబెట్టాడు, న్యాయాధిపతిగా ప్రతిష్ఠించాడు. 40 ఏళ్ళు వాళ్ళకు ఉపకారం చేశాడంట, సహాయం చేశాడంట. చేయాలన్నా చేయొద్దు మనం కూడా. వాళ్ళు మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, ప్రజల స్వభావమే అంత. కానీ నీవు దేవుడు నిన్ను ఎలా చేశాడంటే, పారిపోయిన వాడు ప్రజలకు ఉపకారం చేసేవాడిగా దేవుడు నిలబెట్టాడు. మనం కూడా అంతే. మనమందరం పారిపోవచ్చు, మనలో బలహీనతలు ఉండవచ్చు, కానీ 40 సంవత్సరాలు ఉపకారం చేసే స్థితికి దేవుడు గిద్యోను లేవనెత్తాడు. మనందరినీ కూడా దేవుడు అలా లేవనెత్తును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిగల న్యాయాధిపతి నీ ఎదుట ఉన్నాడు. గిద్యోను ఉండకపోవచ్చు, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నువ్వు పిరికివాడుగా పారిపోయి బలహీనత నీలో, నాలో, మనలో ఉంటే అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన ఆత్మ నీకు తోడై ఉంటుంది. అంతేకాదు ఆయన నిన్ను ఉపకారం చేసే స్థితికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన మరి పారిపోయిన గిద్యోనును పట్టుకున్న దేవుడు, పారిపోయిన వానికి ప్రత్యక్షమైన దేవుడు, పారిపోయిన వాణ్ణి పరాక్రమశాలిగా చేసిన దేవుడు, పారిపోయిన వాణ్ణి బలవంతునిగా చేసిన దేవుడు, పారిపోయిన వాడు ప్రజలకు న్యాయాధిపతిగా చేసిన దేవుడు ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనం కూడా అలాగే ఉంటే, ప్రభువా నేను బలహీనుడును, నేను బలహీనురాలను అంటే దేవుడు తప్పకుండా నిన్ను దర్శించి ధైర్యపరిచి బలపరిచి నిలబెట్టి తోడై ఉండి ఆయన నడిపిస్తాడు. మంచి పోరాటము పోరాడితే నీతిగల న్యాయాధిపతి నీకు నీతి కిరీటం ఇచ్చి నిన్ను సత్కరించే దినం ఒక రోజు వస్తుంది. ఆయన అన్యాయస్తుడు కాదు,
తన నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన పరలోకంలో తన ఫలము, భూలోకంలో తన ఫలము పోగొట్టుకున్నట్టున్నాడు. ప్రభువా, నేను కూడా నున్నానయ్యా, నన్ను కూడా వాడుకొని నీవంటే. నీవెంత బలహీనుడవైనా దేవుడు నేను వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో పిరికి వానికి ప్రత్యక్షమైన దేవుడు, పారిపోయిన వానికి ప్రత్యక్షమైన దేవుడు, బలపరిచిన దేవుడవు, నిలబెట్టిన దేవుడవు, పరాక్రమశాలిగా చేసిన దేవుడు. ప్రభా, ఇదిగో నాయన నీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా ఇచ్చిన దేవుడవు, ప్రజలకు న్యాయాధిపతిగా దీవించిన దేవుడవు, నీకు స్తోత్రాలు. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, భద్రపరచండి, కాపాడండి, ఆశీర్వదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, గిద్యోను చేసిన యుద్ధం గురించి నాయన నిశ్చితమైతే వచ్చే వారం మేము వినడానికి నీ కృప అనుగ్రహించి తిరిగి నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. చేతులెత్తి ఆశీర్వదించమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి